పెద్దపల్లిలోని ట్రినిటీ సిబిఎస్ఈలో మన సంస్కృతి సంప్రదాయాలు పిల్లలకు తెలియజెప్పడానికి ఈ కార్యక్రమాలు స్కూల్లో చేయడం జరుగుతుంది అని ట్రినిటీ విద్యా సంస్థల అకాడమిక్ డైరెక్టర్, మాజీ మున్సిపల్ చైర్మన్ మమతా రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ట్రినిటీ విద్యాసంస్థలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. తీరొక్కపూలతో పేర్చిన బతుకమ్మలు పెట్టి విద్యార్థులు బతుకమ్మ పాటలు పాడుతూ ఆడుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేవుళ్లను పూలతో పూజిస్తాము, కానీ పూలనే పూజించే పండుగ బతుకమ్మ అని అన్నారు. పూలను పూజించే బతుకమ్మ వేడుకలు మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని తెలిపారు. ప్రపంచంలో బతుకమ్మ సంబరాలు జరుపుకునే ఏకైక ప్రాంతం తెలంగాణ అని అన్నారు. బతుకమ్మ వేడుకలు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో ముగుస్తాయని తెలిపారు. పెద్దపల్లి పట్టణంలోని ట్రినిటీ విద్యా సంస్థలలో బతుకమ్మను ముందస్తు బతుకమ్మ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్క పాఠశాలలో కానివ్వండి, ఏ విద్యా సంస్థ అయినా ట్రినిటీ విద్యా సంస్థలు కేజీ నుంచి పీజీ వరకు ఉన్నాయి. కేజీ నుంచి అంటే ఎల్కేజీ, నర్సరీ ట్రినిటీ మోడల్ ప్రైమరీ స్కూల్లో, ట్రినిటీ హై స్కూల్లో, ట్రినిటీ ద స్కూల్ ఆఫ్ లెర్నింగ్ లో, అలాగే ట్రినిటీ బిఎడ్ కాలేజ్ లో, ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో వివిధ రకమైన పోటీలు పెట్టి పిల్లల్లో మన సంస్కృతి సంప్రదాయాల మీద పట్టు సాధించాలని, వారికి మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల గురించి తెలియాలి. మన రాష్ట్ర పోరాటి సాధించిన రాష్ట్రంలో ఎన్ని విపత్తులు ఎదుర్కొని మన తెలంగాణ ప్రజలు ఎదుర్కొని ముందుకు వెళ్లాలో అందరికీ తెలియజేసే బతుకమ్మ పండుగని మా తల్లిదండ్రులతోని, మా విద్యార్థులతోని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. దీంట్లో మా పేరెంట్స్ ప్రత్యేకంగా వాళ్ళే వచ్చి మేము పోటీలు పెట్టుకుంటామని చెప్పేసి ప్రత్యేకంగా వాళ్ళు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క తల్లిదండ్రులకు మా మీద ఎంతో నమ్మకంతోని దాదాపు 43 సంవత్సరాల నుంచి
అత్యున్నతమైన విద్యని అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ ట్రినిటీ విద్యా సంస్థలో. మా మీద ఎంతో నమ్మకంతో మా వెంటే నడుస్తున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క విద్యా సంస్థలో అన్ని ఈవెంట్స్, ఇది ఒక తెలంగాణ కల్చర్ కి కాకుండా అన్ని రిలీజియన్స్ భిన్నత్వంలో ఏకత్వంలో ఉండాలి అనే మనుగడతో సాగుతున్న ఈ విద్యా సంస్థకి వీరందరూ ఎల్లవేళలా చేదోడు వాదోడుగా ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ సద్దుల బతుకమ్మ మరియు విజయదశమి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. మా స్కూల్ గురించే చెప్తాను కదా, నేను విద్యా సంస్థ అంతే కదా, అది చెప్తారా? సరే. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్లో ముఖ్యమైన పూజకు పనికిరాని పూలు, తీరొక్క పూలు తీసుకొని వచ్చి 9 రోజుల పాటు ముద్దపప్పు బతుకమ్మ, అలాగా ప్రతి ఒక్క రోజుకి ఒక్కొక్క బతుకమ్మ పేరును పెట్టి ఆడవాళ్ళందరూ చక్కగా చేరి సాయంత్ర కాలంలో అందరినీ అమ్మవారిని పూజిస్తూ చక్కగా ఆ జానపద గానాలు పాడుకుంటూ అమ్మవారిని 9వ రోజున ఆ గంగ ఒడికి చేర్చి మా కోరికలన్నీ తీర్చాల్సిన ఆ బతుకమ్మని బతుకు ఇవ్వు తల్లి, మాకు ఈ దాదాపు తెలంగాణ నిరంకుశ పాలన, నిజాం నిరంకుశ పాలన నుంచి విమోచనం కల్పించేందుకు ఈ బతుకమ్మ ఆ రోజు ఆవిర్భవించబడింది. దాన్ని ఈ రోజు కూడా మన ఎంతో మంది ఆడనారి వారు సోదరిమణులు ఆనాడు మా కోసం నడుం కట్టి ఈ రోజు వారందరినీ గుర్తు పెట్టుకుంటూ మేము నడుం కట్టుకుంటూ బతుకమ్మ వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ ఆ జానపదాల్లో వాళ్ళు కీర్తించిన ఆ గేయాలు గాని, వాళ్ళు పాడిన ఆ పాటలు గాని ఎల్లవేళలా నెమరు వేసుకుంటూ బతుకమ్మ గురించి గల్లీ గల్లీ వాడ వాడ అందరం ఆడబిడ్డలందరూ కలిసి ఆడుకోవాలని పెద్దపల్లి ప్రజలందరికీ మనస్ఫూర్తిగా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.